బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి సత్యనారాయణ అన్నారు. తమిళనాడు పుదుచ్చేరి ప్రాంతాల్లో ఉన్న నిన్నటి వాయుగుండం నైరుతి దిశాఖలు ఈ రోజు ఉదయం 5:30 గంటలకు ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీర ప్రాంతాలు సుస్పష్ట అల్పపీడనంగా మారి అదే ప్రాంతంలో కొనసాగుతున్నది. 24 గంటల్లో మరింత బలమైన పడే అవకాశం ఉన్నది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా మరియు రాయలసీమలో పలు చోట్ల మరియు ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నది. ఇంకా భారీ వర్షాల విషయానికి వస్తే భారీ నుంచి అతి భారీ వర్షాలు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ, అలాగే భారీ వర్షాలు వచ్చేసరికి భారీ వర్షాలు ప్రకాశం, చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లాల్లో 1-2 చోట్ల పడే అవకాశం ఉన్నది. ఈదురుగాల విషయానికి వచ్చేసరికి ఈదురుగాలు గంటకు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్న ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించడం జరిగింది. గడిచిన 24 గంటల్లో నెల్లూరు, తడ, గుంటూరు, గూడూరు, సత్యవేళ్లలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.